హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి హిందీ వర్సెస్ నాన్ హిందీ అనే ఒక యుద్ధం సౌత్ ఇండియన్ స్టేట్స్ అండ్ పంజాబ్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ బీజేపీ మధ్య ఒక డిఫరెంట్ షేప్ తీసుకునే సూచనలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ జనరల్గా నాన్ హిందీ మూమెంట్ ఆర్ హిందీ ఆపోజిట్ మూమెంట్ అంటే మనకు తమిళనాడు చాలా ప్రప్రథమంగా 1967 నుంచి చూసుకున్నా కానీ యాంటీ హిందీ మూమెంట్ ఇచ్చి తమిళనాడులో చాలా ఉధృతంగా జరుగుతుంది. తమిళనాడు అండ్ అదర్ సౌత్ ఇండియన్ స్టేట్స్ కూడా జరుగుతుంది. అంటే ఈ లీగ్లో ఇప్పుడు యాంటీ హిందీ లాంగ్వేజ్ ప్రొటెస్ట్లో పంజాబ్ కూడా వచ్చి జాయిన్ అయింది. ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ హిందీ దగ్గరగా 25+ ఉత్తర భారతదేశంలో బీహార్, మా ఉత్తరప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో దగ్గరగా 25 లాంగ్వేజ్ని తినేసి హిందీ నిలబడ్డదని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఉత్తరప్రదేశ్కి యాక్చువల్గా హిందీ ఈజ్ నాట్ ఏ అఫీషియల్ లాంగ్వేజ్. అవధి, భోజ్పురి, తర్వాత బుందేలి ఇలాంటి లాంగ్వేజెస్ ఉత్తరప్రదేశ్లో చాలా విరివిగా మాట్లాడేవాళ్ళు. కానీ బీజేపీ ఈ ఆర్ఎస్ఎస్ పుట్టిన దగ్గర నుంచి ఒక 100 సంవత్సరాల కాలంలో 25 ఉత్తర భారతదేశంలో ఉన్న 25 లాంగ్వేజ్ని చంపేసేసి హిందీని పెద్ద లాంగ్వేజ్గా నిలబెట్టే ప్రయత్నం చేశారని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ హిందీలో మనం ఉత్తర భారతదేశంలో ప్రధానంగా హిందీ ప్రామినెన్స్ వల్ల ప్రాబల్యం కోల్పోయిన లాంగ్వేజెస్ ఏంటి అంటే మరి ముఖ్యంగా హర్యాణవి, రాజస్థానీ, తర్వాత భోజ్పూరి, ఛత్తీస్గఢీ ఇలాంటి లాంగ్వేజెస్ కూడా ప్రావీణ్యం కోల్పోయినవి. తర్వాత రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్లో కానీ, ఇప్పుడు హర్యానాలో కానీ, రాజస్థాన్లో కానీ రాజస్థానీ పోయింది, ఛత్తీస్గఢీ పోయింది, తర్వాత హర్యాణవి పోయింది. ఈ లాంగ్వేజెస్ అన్నిపోయి ఆ రాష్ట్రాల్లో హిందీ అఫీషియల్ లాంగ్వేజ్గా మిగిలిపోయిన పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ గత 100 సంవత్సరాల కాలంలో ఉత్తర భారతదేశంలో దగ్గరగా 25 లాంగ్వేజ్లు వాటి ప్రాబల్యం కోల్పోయి హిందీకి సరెండర్ అయిపోయినాయి చెప్పుకోవాల్సి ఉంది. అందులో మనం ప్రధానంగా చూసుకుంటే భోజ్పురి, మైథిలి, అవధి, బ్రజ్, తర్వాత బుందేలి, గర్వాలి, కుమోయ్ లాంగ్వేజ్, తర్వాత మార్వారీ లాంగ్వేజ్, తర్వాత ఛత్తీస్గఢీ, సంతాలి, మండోరీ లాంగ్వేజ్ ఇలాంటి లాంగ్వేజెస్ అన్నీ న్యూ ఇంపోజిషన్ వల్ల ఈ లాంగ్వేజెస్ అన్నీ తన ప్రాబల్యాన్ని కోల్పోయి హిందీకి దాసోహం అయిపోయినాయి. ఇప్పుడు ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి 3 లాంగ్వేజ్ ఫార్ములాని కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే అక్రాస్ ది నేషన్, ఇప్పుడు ఏవైతే ఉత్తర భారతదేశంలో 100 సంవత్సరాల్లో ఒక 25 లాంగ్వేజ్లు తన ప్రామినెన్స్ని కోల్పోయి హిందీకి దాసోహం అయిపోయినాయో, ఇప్పుడు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కూడా ఒక డౌన్ ద లైన్ ఒక 100 ఇయర్స్లో హిందీని ఈరోజు ఒప్పుకుంటే ఒక తెలుగు కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ, మలయాళీ కానీ, ఫర్ దట్ మ్యాటర్ పంజాబీ కానీ ఉండకుండా ఉండేదానికి ఆస్కారం ఉందనేసి ఈ రెస్పెక్టివ్ స్టేట్స్లో ఉన్న లీడర్స్ ఒక కంక్లూషన్కి వచ్చి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసేదానికి ఒప్పుకునేదానికి ప్రసక్తి లేదనేసి తమిళనాడు ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి, పంజాబ్ ముఖ్యమంత్రి అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా నేను మాట్లాడుతా ఇక నుంచి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ ఇంక్లూడింగ్ సెంట్రల్ సిలబస్ ఉన్న స్కూల్లో కూడా తెలుగు మ్యాండేటరీ చేయాలని ఒక నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. అండ్ 9th 10th క్లాస్లో చదువుతున్న స్టూడెంట్స్కి లిబరల్ తెలుగు చాలా మ్యాండేటరీ చేయాలనేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఒక అడ్వైజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే మనం ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే హిందీ వర్సెస్ నాన్ హిందీ యుద్ధం ఈ రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వం అనేదానికంటే కూడా బీజేపీ మొదలవుతున్న క్రమంలో దీనివల్ల రాజకీయంగా ఒక షేప్ తీసుకొని బీజేపీకి మైలేజ్ చేసేదానికి ఆస్కారం ఉందంటే ఎస్ అవునని చెప్పాలి. ఎందుకంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో ఉంది ఈ ఇయర్లో, నెక్స్ట్ ఇయర్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసి వాళ్ళకు ఈ ఇయర్ ఎండ్లో బీహార్లో ఉంది, నెక్స్ట్ ఇయర్ 2027 బిగినింగ్లో వాళ్ళకు ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కానీ బీహారీ కానీ వాళ్ళు భోజ్పురి, అవధి, మండో ఈ లాంగ్వేజ్, మైథిలి, కుమోయ్ లాంగ్వేజ్ ఇవన్నీ మర్చిపోయి హిందీ వాళ్ళ భాషగా జనాలు ఫిక్స్ అయిపోయినారు. ఇప్పుడు బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ ప్రాబల్యం వల్ల హిందీనే వాళ్ళ భాషగా నమ్ముతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి నేటివ్ లాంగ్వేజ్ అవధి అవనివ్వండి, బుందేలి ఇవన్నీ మర్చిపోయి, భోజ్పురి అవనివ్వండి ఇవన్నీ మర్చిపోయి హిందీ భాషగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్ నుంచి, పంజాబ్ నుంచి హిందీ వర్సెస్ నాన్ హిందీ అనే ఒక ఇంటెన్స్ పొలిటికల్ హీట్ డిబేట్ జరిగే సిచ్యువేషన్ కానీ ఎరేజ్ అయితే దీన్ని బీజేపీ అడ్వాంటేజెస్గా తీసుకొని వాళ్ళు బ్యాక్ ఫుట్లో ఉన్నటువంటి స్టేట్లో కూడా, అది బీహార్లో ఉన్నవని, ఉత్తరప్రదేశ్ అవనివ్వండి, తర్వాత జరగబోయే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ హిందీ వర్సెస్ నాన్ హిందీ అనే ఒక ఎమోషన్ని రగిల్చి వాళ్ళు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఈజీగా గెలిచేదానికి ఆస్కారం ఉంది. దీన్ని సౌత్ ఇండియన్ లీడర్షిప్ ఈ పర్టికులర్ అంశాన్ని తీసుకెళ్తున్న విధానం ఏదైతే ఉందో దీన్ని ఓన్లీ బీజేపీని
కట్టడి చేసేదానికి కాకుండా హిందీ వర్సెస్ నాన్ హిందీ కాకుండా తమిళనాడు ముఖ్యమంత్రి మాట్లాడి ఏదైతే 25 లాంగ్వేజెస్ తన ప్రామినెన్స్ని కోల్పోయి హిందీని నిలబెట్టగలిగారో అలా మాట్లాడే ప్రతి ఒక్క నేత కూడా హిందీ వర్సెస్ నాన్ హిందీ అనే వేలో వెళ్లకుండా 25 భాషల్ని హిందీ ఎలా తినేసింది. ఇప్పుడు నవేడేస్ మనం చూస్తున్నాం బీజేపీ చిన్న పార్టీలను మింగేసేసి బీజేపీ బలమైన పార్టీగా ఎదిగే ప్రయత్నం చేస్తుంది. లేకపోతే చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకొని వాళ్ళ నోర్లు మూపిచ్చేసి బీజేపీ దేశవ్యాప్తంగా పెద్ద పార్టీగా ఎమర్జ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంది. లేకపోతే కోయిలేషన్ పార్ట్నర్స్లో వాళ్ళ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ మొత్తాన్ని కంప్లీట్గా మింగేసేసి బీజేపీ ఏదో పెద్ద పార్టీగా ఎమర్జ్ అయ్యే ప్రయత్నం గత 10 సంవత్సరాలుగా చూపిస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. బీజేపీలో మిత్రపక్షంగా ఉన్న ఏ పార్టీ కూడా బయట నోరు తెరిచి బీజేపీ తీసుకున్న నిర్ణయానికి ఇది మంచిది కాదు అని చెప్పే పరిస్థితి లేదు. బీజేపీ నిర్ణయాన్ని డిఫై చేసే పరిస్థితి కూడా లేదు. సేమ్ ద కేస్ విత్ లాంగ్వేజ్. హిందీ పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు చిన్న భాషలు కనుమరుగైపోయిన భాషలు అవనివ్వండి, కనుమరుగుకు దగ్గరున్న భాషలు కానీ ఈ హిందీ భాష యొక్క ప్రాబల్యాన్ని తట్టుకొని నిలబడే పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనపడేది. దాఖలాలు బీజేపీ ఎజెండా వెరీ వెరీ క్లియర్. చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవాలా, రాజకీయంగా వాటిని చంపుకోవాలా. ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలా, ఆ పార్టీలని చంపేయాలా. అలానే ప్రాంతీయ భాషలు అవనివ్వండి, చిన్న ప్రాంతాల్లో మాట్లాడే భాషల మొత్తాన్ని హిందీలో కన్వర్ట్ చేసి నంబర్ ఆఫ్ హిందీ స్పీకర్స్ని పెంచి, నేను అర్లియర్ వన్ ఆఫ్ మై వీడియోలో చెప్పా, నంబర్ ఆఫ్ హిందీ స్పీకర్స్ యొక్క నంబర్ని పెంచి దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో హిందీని నేషనల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయాలని ఒక కుట్ర ఉంది. ఆ కుట్రలో భాగంగానే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వీళ్ళు హిందీని చాలా బలంగా రుబ్బే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 3 లాంగ్వేజ్ ఫార్ములా మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ సిలబస్ ఉన్నటువంటి స్కూల్స్లో, అది కేంద్రీయ విద్యాలయాలు అవన్నీ, అదర్ సిబిఎస్ఈ స్కూల్స్ అవనివ్వండి, వాటిల్లో సౌత్ ఇండియన్ స్టేట్స్ని ఎందుకు మ్యాండేటరీ చేసే ప్రయత్నం చేయరు వీళ్ళు. అలా చేయరు. సౌత్ ఇండియన్ 3 లాంగ్వేజ్ ఫార్ములాలో సెంట్రల్ సిలబస్ ఉన్న స్కూల్స్లో ఎక్కడా కానీ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయండి అని చెప్పరు. మీ విషన్ దగ్గర హిందీ పెడుతున్నారు, ఇంగ్లీష్ పెడుతున్నారు. 3వ లాంగ్వేజ్గా అసలు ఎప్పుడో మర్చిపోయిన భారతదేశంలో పెద్దగా సమాజానికి పెద్దగా ఉపయోగం లేని సంస్కృతాన్ని ఇన్కార్పొరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్న హిందీ స్పీకింగ్ స్టేట్స్లో ఎక్కడైతే బీజేపీ అధికారంలో ఉందో అక్కడ హిందీ, ఇంగ్లీష్ అండ్ సంస్కృతాన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, కానీ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేయట్లేదు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సౌత్ ఇండియా, హిందీ పెట్టుకోవాలా, లేక లోకల్ లాంగ్వేజ్ పెట్టుకోవాలా, ఇంగ్లీష్ పెట్టుకోవాలా, అండ్ థర్డ్ లాంగ్వేజ్ హిందీగా పెట్టుకోవాలా. చూడండి, మరి సౌత్ ఇండియాలో హిందీ పెట్టుకున్నప్పుడు నార్త్ ఇండియన్ స్టేట్స్లో హిందీ ప్లేస్లోనో లేకపోతే సంస్కృతం ప్లేస్లోనో సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ బీజేపీ వాళ్ళు. అంటే చేయట్లా. సో ఇక్కడ క్లియర్, బీజేపీ ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఒకటి భాషాపరమైన రిఫ్ట్ తీసుకొచ్చి ఉత్తర భారతదేశంలో హిందీ స్పీకింగ్ పబ్లిక్ మధ్యలోకి వెళ్ళి సౌత్ ఇండియన్ ఒక బూచిగా చూపి, హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఒక బూచిగా చూపి పొలిటికల్గా గెయిన్ పొందాలని ఒక ఉద్దేశం. రెండోది 3 లాంగ్వేజ్ ఫార్ములాని జాగ్రత్తగా వాడేసి కనుమరుగైపోయినటువంటి భారతదేశంలో మెజారిటీ ప్రజలకు సంబంధం లేనటువంటి సంస్కృతాన్ని జాగ్రత్తగా హిందీ స్పీకింగ్ స్టేట్స్లో ఇన్కార్పొరేట్ చేసేసి సంస్కృతాన్ని మెల్లమెల్లగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ చాలా నెగ్లిజెన్స్కి, చాలా నిరాదరణకు గురయ్యే పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సో బీజేపీ ఎజెండా వెరీ క్లియర్. ఒకటి, లాంగ్వేజ్ పరమైన యుద్ధాన్ని తీసుకొచ్చి నార్త్ ఇండియాలో పొలిటికల్ గెయిన్ పొందాలనుకుని చూస్తుంది. ఇంకోటి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా కనుమరుగైపోయిన భాష, మెజారిటీ ప్రజలకు సంబంధం లేని మాట్లాడని భాష, సంస్కృతాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రమోట్ చేయాలని ఒక కుట్ర చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దీన్ని కానీ కట్టడి చేయాలంటే ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడి ఎలా ఈ భాషల్ని బీజేపీ హిందీ తినేసిందో, అది ఎక్కువ మంది లీడర్స్ దీన్ని మాట్లాడి ప్రమోట్ చేయగలిగితే బీజేపీ యొక్క వికృత క్రీడను కట్టడి చేయగలం. కానీ అలా కాకుండా హిందీని మేము ప్రమోట్ చేయం, హిందీని మేము ఒప్పుకోమని ఒక మొండి వాదంతో ముందుకెళ్తే దాన్ని బీజేపీ పొలిటికల్గా వాడుకొని బీజేపీ పొలిటికల్గా ఇంకా స్ట్రెంత్ అనేదానికైతే ప్రతి అంశాన్ని వాడుకుంటుంది. ఈ లాంగ్వేజ్ అంశాన్ని ఇంకా ఎక్కువ వాడుకునేదానికి ఆస్కారం ఉంది. సో ఏదన్నా సౌత్ ఇండియా నుంచి ఏ లీడర్ అన్నా మాట్లాడగలిగితే స్టాలిన్ తీసుకున్నటువంటి లైన్ ఏదైతే ఉందో 25 లాంగ్వేజ్ని హిందీ తినేసిందనేది, అది ప్రస్ఫుటంగా ఉత్తర భారతదేశంలో ఉన్న ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. స్టాలిన్ అయితే చాలా క్లియర్గా తన ట్వీట్లో ఏ భాషల్ని కనుమరుగైపోయినాయో ట్వీట్లో ఎగ్జాక్ట్గా పెట్టగలిగారు ఆయన. సో అలా చెప్పగలిగితేనే, కన్విన్సింగ్గా చెప్పగలిగితేనే ఈ బీజేపీ యొక్క రాజకీయ వికృత క్రీడను ఆపేదానికి ఆస్కారం ఉంది. అలా కాని పక్షంలో బీజేపీ చాలా ఈజీగా ఈ హిందీ వర్సెస్ నాన్ హిందీ దాన్ని చాలా ఈజీగా పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకునే దానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.